కట్టిన కొడుకులకేమో కొలువు లేదు నిలువు లేదు. ఏసీ బారు అయిపోతుంది బతికే భారమైనాది. సెట్టంత కన్నా కొడుకు సెట్టుకు ఏలాడుతుండు. ఇక ఎవరి కోసం ఓ ఎవరి ఎప్పటిదా అనుకుంటారు మీరు? ఎవరు ప్రివెంటివ్ కస్టడీకి ఫోటో దిగుతందుకు వస్తుందా నీకు? ప్రివెంటివ్ కస్టడీ అంటే నేను పదే దొంగతనం చేసినావా? నమస్తే. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ అదొక పార్టీ ప్రోగ్రాం, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల శిక్షణ ప్రోగ్రాంకి వస్తున్న రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. నన్ను నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే నన్ను గృహ నిర్బంధంలో తీసుకోవడం జరిగింది. ఇంటి ముందు పోలీసులను పెట్టి నన్ను గృహ నిర్బంధం చేశారు. అదే మాదిరిగా దిల్సునగర్ సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఇంద్రానాయక్ని, కుమార్ నాయక్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కొడంగల్ రవిని, శంకర్ నాయకుని, రవి నాయకుని చిక్కడపల్లి పోలీసులు అదుపులో తీసుకొని ముందస్తుగా ప్రివెంటివ్ కస్టడీకి పొద్దుగాల తెల్లవారుజామున 4 గంటల్లోకి అదుపులో తీసుకున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో మహేష్ గౌడ్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఎక్కడో దూరంగా ఉన్న నేరేడుచెర్లో కూడా దామోదర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకొని నిరుద్యోగులందరూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే నిర్బంధ పాలన. రాహుల్ గాంధీని ఎవరు తెలంగాణ రాష్ట్రానికి రమ్మన్నారు? ఎవరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని అడిగినారు? నిన్ను ఎవరు రమ్మంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వచ్చి సిటీ సెంటర్ లైబ్రరీ ఛాయ్ తాగినావు. మరి ఛాయ్ తాగిన విషయం రాహుల్ గాంధీ మర్చిపోయింది. ఇవాళ ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలకి వస్తే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి నిర్బంధ పాలనలోకి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుపోతుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మేనిఫెస్టో ప్రకారం మీరిచ్చిన హామీల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు నింపండి. అది చేత కాదు. ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినట్టుగా భ్రమలు కల్పిస్తూ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 2.5 సంవత్సరాలుగా నిరుద్యోగులని గోసదీస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక సర్కారు. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పాలకులారా. ఒకవైపు చిన్నపిల్లల్ని కులం పేరుతో హత్య చేస్తున్న సందర్భం, మరొక ఖమ్మం జిల్లాలో నిరుపేదల ఇండ్లు కూలుస్తున్నారు. ఇక్కడ హైడ్రా పేరుతో సామాన్యులు ఇబ్బంది పెడతా ఉన్నారు. నీ పాలనలో ఏం చక్కగా ఉంది? ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి? నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ వాళ్ళని నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది కరెక్ట్ వే కాదు. కానీ నిర్బంధ పరిపాలన, ప్రజాపాలన కాదు. రాష్ట్రం మొత్తం పరిశీలిస్తుంది. మీకు నూకలు దగ్గర పట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఎట్లా అధికారంలోకి రావన్న ఉద్దేశంతోనే ఎంత దొరికితే అంత దొరికిన కాడికి దొరికినట్టుగా అక్రమ సంపాదన ఇవాళ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ని కబ్జా పెట్టిన రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు ఇద్దరు అన్నదమ్ములు అందరు కలిసి ముంబైకి మాఫియాలాగా డబ్బులన్నీ దుబాయ్కి పంపిస్తూ వాటిని బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకుంటూ వాళ్ళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యొక్క రెడ్డిల పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి నిరుద్యోగులంతా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ మీరు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్న అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నిరుద్యోగులారా, మనకు కూడా టైం వస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కుప్పగూలుతుంది కంపల్సరీగా. కాబట్టి మనము ఈ నిరుద్యోగ అంశాల మీద కొట్లాడుతూనే ఉంటాం. మన యొక్క హక్కులు సాధించుకునే ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.